ఢిల్లీ జంతర్ మంతర్లో నిరసనలపై 15 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నిరసనల్లో 130 మంది పోలీసులకు, 65 మంది విద్యార్థులకు గాయాలైనట్లు తెలిపారు. జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు ఉండగా పరిస్థితిని అదుపు చేసేందుకు భద్రతగా 3000 మంది పోలీసులు ఉన్నారు. నిరసనకారులను గుర్తించేందుకు ఎఫ్ఎస్ఆర్ కెమెరాలతో నిఘా పెట్టారు పోలీసులు. రైట్, ఇక ఢిల్లీ వ్యాప్తంగా కూడా ముఖ్యంగా జంతర్ మంతర్ చుట్టుపక్కల ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. సో దీనికి సంబంధించి ఎఫ్ఎస్ఆర్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఈరోజు కూడా కేంద్రంతో చర్చలు జరుపుతాము. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా తమ నిరసన కొనసాగుతుందంటూ కూడా సీజేపీ నేతలు చెప్తున్నారు. చూడొచ్చు మనం పెద్ద ఎత్తున కూడా సీజేపీ సంఘీభావంగా విద్యార్థులంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రశ్నపత్రాల లీకేజీ, కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ వీళ్ళంతా కూడా ఇక్కడ తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కూడా అంటే 20వ తేదీన ఏదైతే చలో సంసద్ కార్యక్రమం తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ కూడా జంతర్ మంతర్ పూర్తిగా విద్యార్థులతో నిండిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. కేవలం విద్యార్థులు మాత్రమే కాదు, విద్యార్థుల తల్లిదండ్రులు, వారి సపోర్టర్స్ కూడా జంతర్ మంతర్ వద్దకైతే చేరుకుంటున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఒకవైపు చర్చలు జరుపుతూనే ఏదైతే విద్యాశాఖకు సంబంధించిన కీలక బిల్లును కూడా సోమవారం సభలో ప్రవేశపెడతాము. 2024 ప్రశ్నపత్రాల లీకేజ్కి వ్యతిరేకంగా తీసుకువచ్చిన చట్టాన్ని మరింత కఠినతరం చేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా విద్యార్థులు శాంతించట్లేదు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా తమ నిరసన అయితే ఇదే విధంగా కొనసాగిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా అంటే గత 2 నెలలుగా నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అయిన తర్వాత దాదాపు 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్యలకు ఎక్కడ కూడా ప్రభుత్వం తమ చనిపోయిన కుటుంబాలకు సంతాపము ప్రకటించలేదు. విద్యార్థులకు సంబంధించిన అంశం కాబట్టి పట్టి పట్టనట్టు వదిలేసింది కాబట్టి తాము ఇక్కడ వరకు కూడా తమ నిరసనలు వ్యక్తం చేయడానికి వచ్చామనేది కూడా ప్రధానంగా విద్యార్థులు అయితే చెప్తూ ఉన్నారు. ఒకవైపు ప్రొటెస్ట్ కొనసాగిస్తూనే మరోవైపు కేంద్ర పెద్దలతోటి కూడా చర్చలు కొనసాగిస్తున్నారు సీజేపీ కార్యకర్తలు. అయితే ఇక్కడ ప్రధానంగా ఒకే ఒక డిమాండ్ను ప్రధానంగా అయితే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా కేంద్రం కూడా కొన్ని అంశాలపైన కూడా కీలక ప్రకటనలు చేసినప్పటికీ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోవడంతో తమ నిరసనను ఇంకా కొనసాగిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఈరోజు చర్చల్లో మరి ఒక స్పష్టమైన హామీ వచ్చేంత వరకు కూడా ఒకవేళ విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సంబంధించి కేంద్రం నుంచి ఎటువంటి ప్రకటన రాకపోతే మరోసారి తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. జూలై 20వ తేదీని మించిన ఉద్యమం మరోసారి ఢిల్లీలో చవి చూడబోతున్నారంటూ కూడా సీజేపీ నేతలు చెప్తూ ఉన్నారు. మరోవైపు కేంద్రం కూడా ఈ ముందస్తు చర్యలో భాగంగా దాదాపు 30,000 మంది పోలీసులను సెంట్రల్ ఢిల్లీలో తీసుకురావడం జరిగింది. మరోవైపు పోలీసులు ఇక్కడ ఎవరైతే జంతర్ మంతర్కి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా ఐడెంటిటీ చేసి మరి లోపలికి పంపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఈరోజు మధ్యాహ్నం ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో సీజేపీ జరిపే చర్చలు సానుకూలంగా జరగకపోతే మరి ఢిల్లీలో ఏం జరగబోతుందన్న దానిపైన కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి అయితే కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపి, 10 టీవీ, జంతర్ మంతర్. काम मुख्य देख लीजिए प्रशासन के भाई मेरी तरफ से हमारे साथ रहना, ठीक है। दूर से साइड हटके इस साइड आ जाओ, आराम से काम मुख्य देख लीजिए प्रशासन రైట్, ఢిల్లీలో భారీగా జంతర్ మంతర్ వద్దకు అటు యువత చేరుకుంటోంది. అయితే ఆందోళనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా నిరసనలకు, కొవ్వొత్తుల ర్యాలీకి పిలుపునిచ్చిన క్రమంలో అనేక ప్రాంతాల్లో యువతంతా కూడా బయటకు వస్తోంది, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మనం పాట్నాలో చూస్తున్నాం, పరిస్థితి ఉధృతంగా మారుతుంది. సీజేపీ ఆందోళనకు మద్దతుగా విద్యార్థులందరూ కూడా అక్కడ
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి నీట్ పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న క్రమంలో పోలీసులు కూడా అక్కడ భారీగా మోహరించడం జరుగుతుంది. ధర్నా చేస్తున్నటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థులని అదుపులోకి తీసుకుని ఎక్కడికక్కడ శాంతి భద్రతలను పరిరక్షిస్తున్నారు పోలీసులు. ఆ విజువల్స్ని మనం పాట్నాలో జరుగుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ఒక బాక్స్లో. ఇంకా జంతర్ మంతర్ వద్ద కూడా విద్యార్థినులు అలాగే యువత యొక్క కట్టడి ఇంకా కొనసాగుతోంది. ఎవరైతే ప్రేరేపిస్తున్నారో విధ్వంసానికి కానీ లేదంటే ఉధృతంగా మారే విధంగా వాతావరణాన్ని ప్రేరేపిస్తున్నారో అటువంటి వారందరినీ కూడా కట్టడి చేస్తున్నారు పోలీసులు. వాళ్ళందరినీ శాంతింపజేస్తూ అండ్ మిగతా విద్యార్థులందరూ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేసే విధంగా ఆ నిరసన కార్యక్రమం శాంతియుతంగా కొనసాగే విధంగా పోలీసులు పటిష్ట ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద 15 ఎఫ్ఐఆర్లు ఇప్పటికే నమోదైన నేపథ్యంలో అటు 130 మంది పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో భారీగా అక్కడికి పోలీసుల డిప్లాయ్మెంట్ అనేది జరుగుతోంది. విద్యార్థులకు రక్షణతో పాటు అసాంఘిక శక్తులు అక్కడికి చొరబడకుండా, చొరపడితే వారిని వెంటనే ఇమీడియట్గా కనుగొనే విధంగా ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి జంతర్ మంతర్ వద్ద భారీగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు అయితే చేసింది పోలీస్ శాఖ. అయితే ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం 3వ విడత చర్చలు ఉన్న నేపథ్యంలో సీజేపీ ప్రతినిధులకి కేంద్రానికి చర్చలు ఉన్న క్రమంలో చర్చల అనంతరం ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉండే విధంగా నిరసనలు కొనసాగే విధంగా ఉంటే కనుక శాంతియుతంగా కొనసాగే విధంగా పోలీసులు అయితే పటిష్ట ఏర్పాట్లు అయితే చేస్తున్నారు.